ఏమైంది? మొత్తం హిల్సేనా? ఓకే. ఏమైనా అయింది ఏమనుకొని ఇంజన్ చెక్ చేస్తున్నాడు మనోడు. ఏం చెక్ చేసినారు? ఇంజన్. ఎందుకు ఉరకలేదా? తెలియవండి. దా 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 ఎవ్వరు లేరు, మనమైతే వెళ్ళి చూద్దాం ఏమంటారో. అన్నీ ఇక అయిపోయింది ఇక్కడ. ఇక ఫోటోషూట్ అన్నీ చేసుకున్నాం. ఇక ఈ నుంచి డైరెక్ట్ మనము పోయేటప్పుడే కొంచెం చాలా ఇబ్బందిగా ఉంది. ఇక చూడాలి. ఈ గూగుల్ మ్యాప్ గిట అసలు మాకు అసలు ఏది అర్థమైతే లేదు, ఎందుకంటే అటు ఇటు ఇటు అటు చూపిస్తుంది. ఎవరిని అడిగినా ఏం ఒక్కొక్కరు తిరిగి చెప్తారు. ఈ రోడ్లో అయితే చెంగు షార్ట్ అయిపోయింది. ఒక్కొక్కరు అవతారం అయితే గెట్ అయింది. దుమ్ము దుమ్ము దుమ్ము. మా ఎట్టుంది రోడ్డు? ఇంటికి చూసుకోవాలి. ఇంతలా బుద్ధి గారు ఇంతలా బుద్ధులే అరే జయపడుకుందరుగా మొత్తం దుమ్ము చూడు. సూపర్ పని చేసినట్టు ఉంది తెలుసా? ఎక్కడ రోడ్డు ఏందో బాబు, ఇది ఎంత ఘోరంగా ఉంది. ఈ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అవుతుంది ఇప్పుడు, మ్యాప్ ఫోను. ఇక అడుకుంటా పోవాలి. ఈ కొంచెం ఈ రోడ్ బాగుంటే ఈ పాటకి వెళ్ళిపోయేటోళ్ళం, కానీ రోడ్ అస్సలు బాగాలేదు. ఇంకో 6-7 months తర్వాత వచ్చిరనుకో అది ఇప్పుడు బాగుంటుంది రోడ్ ఇది, ఎందుకంటే ఇప్పుడు మొత్తం కన్స్ట్రక్షన్ అవుతుంది అంతా. ఇక మళ్ళీ వచ్చిందా? ఇక మళ్ళీ వచ్చింది ఇది. మొత్తానికైతే అటు ఇటు చేసి పెట్రోల్ బంక్ని సాధించుకున్నాం. దగ్గర ఎంత భయమైంది తెలుసా? ఎంత వరంగా భయం అంటే నార్మల్ కాదు భయం ఇది. ఎంత ఘోరమైన భయం అంటే ఇది ఏంద్రీ పడ్డట్టే ఉంది. దిగు. అవతారం అయితే ఎన్నో కింద పడ్డట్టే ఉంది. చూడండి ఒకసారి. ఇక మొత్తానికైతే పెట్రోల్ బంక్ కాడికి రీచ్ అయినాం. ఈ పెట్రోల్ కోసం అని దగ్గర 50 kilometers నుంచి తిప్పలు పడుకుంటూ వచ్చినాం. ఇంత ఘోరంగా తిప్పలు అంటే నార్మల్ తిప్పలు కాదు ఇది. నాకు ఒకసారి భయం అవుతుంది తెలుసా? అది ఎందుకంటే ఏడ కింద పడ్డట్టే ఉంది. ఇటు చూడు, రోడ్ ఇంకా ఇట్లనే ఉంటుందా? ఇట్లనే ఉంటుందా? ఎట్లా 22 అంట. ఇక్కడ దుంకి చచ్చిపోయింది. బండికి కూడా టైర్లు కూడా ఇంత ఘోరంగా అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పెట్రోల్తో ఎలాంటి సమస్య లేదు. అరకు నుంచి మళ్ళా వైజాగ్ దాకా, వైజాగ్ రూట్లో చూపించుకుంటే అక్కడ పంపించుకోవాలి తప్ప, కానీ ఇప్పుడైతే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇప్పుడు కొంచెం నాకు భయం అయింది, ఎందుకంటే మధ్యలో సడన్గా ఆగిందనుకో చాలా ఇబ్బందికరమైన విషయం అది. చూస్తున్నాం కదా, ఇంకేంది ఊరి దేవుడా. చూసినావా
ఇంకా ఎంత దూరం పోవాలో కూడా తెలియదు. ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఇంకెంత పోవాలి ఎవరన్నా అడిగి తెలుసుకుంటేనే బెటర్ ఇక. ఎందుకంటే ఎగ్జాక్ట్లీగా మనం ఎంత పోవాలని కూడా అర్థం కావట్లేదు. ఎంత పోవాలని ఇంకా ఎంత ఉందన్న ఇంకా ఇది ఇంకెంత దూరం ఉంటుంది నిజంగా? ఈ రోడ్ అట్నే ఉంటానా మొత్తం ఇది అంతేనా? చాలా ఘోరంగా ఉందన్న. రోడ్ అయితే అసలు బాగాలేదు అన్నట్టు. 54 కిలోమీటర్ మొత్తం ఇట్నే ఉంది. లంబసింగి నుంచి ఉంది. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఏం రోడ్ రా బాబు ఇది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రోడ్ ఇట్లా ఉంటుందని చెప్పి అనుకున్నామా? రోడ్డు ఇట్లా ఉంటుందని అసలు అనుకున్నామా? రోడ్డు మరి ఇంత ఘోరంగా ఉంటే అసలు అనుకోలేదు. దేవుడా, 54 కిలోమీటరే మనకు మనం ఇంత దూరం వచ్చినప్పుడే మనకి ఏమనిపించలేదు. జస్ట్ 50 కిలోమీటర్స్ వచ్చి సుక్కలు అనిపించినాయి. ఇవన్నీ తర్వాత చెప్పుకోనికే బాగుంటుంది, కానీ ఇప్పుడైతే దీన్ని ఫేస్ చేయాలంటే సుక్కలే. మొత్తానికైతే వనజంగి అయితే వచ్చేసినాము. ఎంత కష్టంగా వచ్చినామంటే ఆ కష్టం మాకు ఆ దేవుని తప్ప ఎవ్వరు తెలియదు. ఎంత ఘోరంగా అంటే ఎంత ఘోరంగా. ఓరి బాబోయ్, B3 మామూలుగా లేవుగా. ఇక ఈడ మంచిగా వ్యూ పాయింట్ ఏముందో మార్నింగ్ చూసుకొని ఇక వెళ్ళిపోవడమే బెటర్. ఇక మంచిగా వరకు చూసి తీసుకోండి అన్న, ఏది ఉన్నాయని. 1800 తీసుకోమని, 1800 ఇవ్వమని చూసి తీసుకోండి అన్న. ఇక 2000 అక్కడైతే 3000 అంటే వద్దనుకొని ఇక్కడికి వచ్చాము. 2000 ఇది, ఆడ 3500 అంట. ఇది బెటర్ కదా ఇక్కడ చాలా వరకు. ఎవరికి కంట్రోల్ సారీ అన్న చెప్తే పర్వాలేదు, అట్లా ఏం లేదు. టర్నింగ్ లో ఏం చూసుకుంటాం మనం. ఎట్టుంది లోకేష్, ఎట్టుందిరా? చెప్పడానికి రాదు ఇక, వేరే లెవెల్లో ఉంది. సిక్ అవుతున్నావు. ఫ్రెండ్స్ చెప్పడానికి వెళ్ళిపోతా ఇంటి నుంచి, ఉండలేను. ఈడ ఉంటే గోపాల్ సింగ్ తప్ప ఏం లేదు. ఇక సింగ చింతకాయలం మనం
జస్ట్ అదే సబ్బు స్లో అయితే నాకు అర్థమైతే ఫాస్ట్ స్లో కాదు అప్పుడే కాదు. మేమైతే ఇక మస్తు ఎంజాయ్ చేస్తారు బయట అందరూ. అని జంటగా వస్తే ఇక్కడ హైలైట్ ఇది, సోలోగా వస్తే ఏముండదు. ఇక మార్నింగ్ లేచి వ్యూ పాయింట్కి వెళ్ళాలి. ఇక అందరికీ గుడ్ నైట్, మార్నింగ్ కలుసుకుందాం, బాయ్, సీ యూ.